నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలకు వెళ్లి పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటు కోసం ఎన్నిక ప్రచారం చేసిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ఉంగుటూరులో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, కడప ఎమ్మెల్సీ భూమిరెడ్డి. పెద్ద తాడేపల్లిలో బర్డ్ ఫ్లూ వచ్చినందున దానికి 9 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ ప్రకటించి చికెన్ గుడ్లు నిషేధించాం. ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను. జడ్పీ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు బర్త్డే సందర్భంగా అన్నదానాలు చేసిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్. వరి పైరుపై ఆకుముడత తెగుళ్లు వచ్చే సూచనలున్నందున రైతులు వ్యవసాయాధికారుల సూచనలు తీసుకోండి. వ్యవసాయ శాఖ ఏడీ మురళీకృష్ణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు మొదలయ్యాయని కూటమి ప్రభుత్వానికి మద్దతుగా పట్టభద్ర ఓటర్లందరూ తమ ఓటును ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి నాయకులు కలిసికట్టుగా ఉద్యోగుల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణంలో బ్యాంకులు, ఎఫ్సీఐ, పోస్టాఫీస్, ఎల్ఐసి కార్యాలయాలకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ తమ పార్టీ శ్రేణులను వెంటబెట్టుకుని కూటమి పార్టీగా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, వారితో పాటు కూటమి నాయకులు పాతురి రాంప్రసాద్ చౌదరి, రామఘాని సత్యనారాయణ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, ఎండ్రపాటి రాజు, పడాల కావ్యారెడ్డి, కటికరెడ్డి కళ్యాణి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, అడబాల నారాయణమూర్తి, పిడుగు రామ్మోహన్, గట్టిం నాని, మద్దాల మణికుమార్, ఎరుబండి సతీష్, అనిల్ శ్రీను, చాపల రమేష్, పైబోయిన వెంకట్రామయ్య, ముఖేష్, లీలా, దాట్ల జగన్నాథరాజు, నీలపాల దినేష్, దస్తగిరి, గంగాధర్రావు బెనర్జీ, వాడపల్లి వెంకట సుబ్బరాజు, నక్కా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఈరోజు అన్ని బ్యాంకులకి, ఫుడ్ కార్పొరేషన్, అలాగే పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసి ఆఫీసు ఇవన్నీ కూడా మరి పట్టభద్రులందరినీ కలవడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈవేళ ఇంచుమించుగా 18వ తారీఖు వచ్చినాయి, 25 మళ్ళీ ఈ రోజు దాకే మనం ఎన్నికల ప్రచారం జరుపుకునే పరిస్థితి. మరి ఇంకా తిరగవలసిన కార్యక్రమాల్లో చాలా ఉన్నాయి. కార్యకర్తలు అందరూ కూడా, ఎన్డీఏ చెందిన కార్యకర్తలు అందరూ కూడా ఈ వారం రోజులు కష్టపడి ఏదైతే సభ్యులు ఉన్నారో, ఈ ఓటర్స్ ఉన్నారో, ఆ ఓటర్స్ అందరినీ కూడా ప్రత్యక్షంగా అందరినీ కూడా కలవవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మాకున్న పరిధిలో మేము కూడా మీతో పాటు వస్తున్నాం. అలాగే 30 మందికి ఒక మరి నాయకుడిని నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మనం వాగ్దానాలు చేసామో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంగారు పడిపోయి వాళ్ళు ఏదో అయి చేయలేదు, ఈ చేయలేదన్న పద్ధతిలో మాట్లాడడం. మీరు దీనికి కారణాలు ఏంటి? మీరు చేసిన అప్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శాపంలా తయారైనవి. ఆ రకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసి మీరు అప్పచెప్పారు. దాన్ని గాడిలో పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈవేళ మనం ముందుకెళ్తున్నాం. ఇదంతా కూడా మరి పట్టభద్రులకి బాగా తెలుసు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కలయిక ఈ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా ఉంది. మరి రాజశేఖర్ గారికి ఆయన ఓటు పైనే ఉంటుంది. 1వ నెంబర్లోనే ఆయన పేరు ఉంటుంది. ఆ 1వ నెంబర్లో సన్న గీత గీసి ఆయన మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని, 2వ ప్రాధాన్యత ఓటు గురించి ఆలోచించొద్దని ప్రజలందరికీ, పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ గతంలో గెలిపించిన విధంగా పెద్ద మెజార్టీతోటి మరి మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ, రేపు 27వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ ఎలక్షన్లో మరి ఆయన విజయం కోసం ఈరోజు క్యాన్వాసింగ్ చేస్తూ అన్ని ఆఫీసులు తిరుగుతూ జరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, జరిగిన 8 నెలల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే ఆశించారో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని ఆశీర్వదించి ఇచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే ఈ ప్రజలు కోరుకున్న విధంగా ఈ అమరావతి కానీ, అటు పోలవరం కానీ, ఇటు రైల్వే జోన్ కానీ, అలాగే మరి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న దాన్ని కూడా నిలబెట్టుకునే విధంగా మరి మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన కూడా పట్టుదలతో దాన్ని సాధించడం, ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ఎన్డీఏ కూటమి మరి ప్రజలు ఉపయోగపడే పనులు చేస్తూ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని ఎంతో కృషి చేస్తున్న విషయం ప్రజలందరూ గుర్తించాలి. మరి దానికో భాగంగా మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా, ఇందులో పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా చాలా స్వామ్యుడు, మంచి వ్యక్తి. ఇందులో జడ్పీటీసీ చేసిన తర్వాత ఆయనకి ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యులు ఇటు చంద్రబాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, అటు పురంధేశ్వరరావు ముగ్గురు కలిసి ఆయన నిలబెడతాం. మరి ఆయనకి 27వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మనందరం కూడా పట్టభద్రులు అందరూ కూడా ఓటు 1వ నెంబర్ ఆయన ఫోటో ఎదురుగా 1వ అంకేసి ఆయనకి అఖండ విజయం చేకూరేలాగా మీరు చేస్తే, మోడీ గారిని అభినందించే విధంగా మనందరం కూడా ఆయన కానుకిచ్చే విధంగా, అటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న విధంగా రాజశేఖర్ గారికి అఖండ విజయం చేకూర్చే విధంగా మనందరం కృషి చేయాలని పట్టభద్రులు కూడా మీ మొదటి ఓటు రాజశేఖర్ గారికి వేసి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఎంతమందిని కుదిరితే అంతమందిని కూడా టచ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ మన ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా దాదాపుగా మొన్న ఒక్క రోజునే 1000 నుంచి 1200 మందికి కాల్స్ చేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కొన్ని బ్యాంకులని, కొన్ని స్కూల్స్ అని, ఎక్కడైతే మనకి ఆ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫిజికల్గా కూడా కలిసే ప్రయత్నం, ఫిజికల్గా కూడా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మేమందరం కూడా ఎందుకు ఆయనకి మేము అంత సపోర్ట్ చేస్తున్నాం అంటే, రానున్న రోజుల్లో మన భవిష్యత్తు కోసం మనమే ఇక్కడ తీసుకునే నిర్ణయం మీదే రేపొద్దున ఉంటుందనేది మీరు అందరూ నమ్ముతారు కాబట్టి, అలాగే మీరు అందరూ చదువుకున్నవారు, ఇప్పుడు ఓటేసే వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి, మీరు ఎవరికి వేస్తే రేపొద్దున మన ఫ్యూచర్కి కావాల్సిన విధంగా మనం పని చేయించుకోవచ్చో వారికి మీరు వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఆయన పేరాబత్తుల రాజశేఖర్ గారిని అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు మోడీ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఆయనకు అవకాశాన్ని ఇచ్చారు. మీరందరూ కూడా దాన్ని సద్వినియోగపరిచి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఆయనది నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అని మీ అందరికీ తెలుసు. సో దయచేసి మీరు అందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారిని 1వ నెంబర్లో గల ఆయన స్థానానికి కరెక్ట్గా 1 అని వేసి మీరు దాన్ని గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఎన్డీఏ కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గారి ఓట్ల నిమిత్తం ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న అన్ని బ్యాంకులు, అలాగే ఎల్ఐసి ఆఫీసు, పోస్ట్ ఆఫీసులో ఉన్న ఉద్యోగస్తులందరినీ తమ యొక్క ఓటును అభ్యర్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఓటో నెంబర్ మీద ఓటు గీత వేసి ఆయన అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి మన ఎన్డీఏ కూటమి చేసిన అభివృద్ధి 8 నెలల్లో అందరికీ తెలుసు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్తూ తమ యొక్క ఓటును మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ తమ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా చెప్పి ఆ ఓట్లన్నీ కూడా
మా అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించాలని కోరుతుంది. ఏదైతే మేధావులు ఉన్నారో మరి విద్యార్థులు కానీ పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన శక్తితోటి ఇంతకుముందు గత ప్రభుత్వాన్ని మరి ఆ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను ఓడించి మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు నుంచున్నప్పుడు మరి వాళ్ళందరికీ కూడా పట్టం కట్టి మేధావులందరూ కూడా మరి ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అందరూ కలిపి ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిని నుంచోబెట్టడం, మరి మీరందరూ కూడా మేధావులందరూ కూడా ఆలోచన విధానం చేసి మరి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఒకటే అంకి ముందు ఆయన ఫోటో ముందు గీత కింద పెట్టి ఆయన అభ్యర్థిని విజయవంతంగా చేయాలని చెప్పి తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పిలుపునివ్వడం జరిగింది. మరి దాని సందర్భంగా మేధావులు అందరూ కూడా ఆలోచించి తాడేపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని అంటూ కూటమి పార్టీలు బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేసి గెలిపించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, కడప ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, కడప ఎమ్మెల్సీ భూమిరెడ్డి, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారాన్ని చేశారు. ఉంగుటూరులోని పలు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ, అధ్యాపకులు పట్టభద్రులను కూటమి శ్రేణులతో కలిసి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థుల కరపత్రాలను ఓటర్లకు అందించారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం, బేమడోలు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ప్రభుత్వం కరెక్ట్ కాదని వాయిస్ వచ్చింది. మొదటి మీ కళ్యాణ్ గారి వద్దలో అనేది మనకు అదృష్టి 6-7 నెలల్లోనే మనకి ఏదో ప్రభుత్వం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు సమస్యల పరిష్కారం మొత్తం మేమంతా కూడా ఖచ్చితంగా పనిచేస్తాం తల్లి. ఎందుకంటే రాబోయే 4 సంవత్సరాలు కూడా మనం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుంచి 9 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్గా ప్రకటించడం జరిగిందని ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో టీసీసీ న్యూస్కి తెలిపారు. పెదతాడేపల్లిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ నేపథ్యంలో పెదతాడేపల్లి పరిసర గ్రామాలు, అదేవిధంగా పెంటపాడు మండలం చుట్టుప్రక్కల గ్రామాల్లో రెడ్ జోన్ ప్రకటించామన్నారు. నియోజకవర్గం నలువైపులా 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కోళ్లు, గుడ్లు రవాణా రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మన తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్కి సంబంధించి H5N1 వైరస్ బర్డ్ ఫ్లూ అనే ఇన్ఫెక్షన్ అనేది తణుకు మండలం వేల్పూర్లో అనేది రావడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ మనకు రామలక్ష్మి పౌల్ట్రీస్ అని మన ఇక్కడ ఉంది పెదతాడేపల్లిలో, అక్కడ కూడా H5N1 వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. వెటర్నరీ కానీ, మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మార్కెటింగ్కి సంబంధించిన మీటింగ్ కూడా మేము కన్వీన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, శానిటేషన్ వర్క్ సంబంధించి, కల్లింగ్ ఆపరేషన్స్ అనేది ఇది బాదంపూడి ఏలూరు కింద వచ్చింది కాబట్టి కల్లింగ్ ఆపరేషన్స్ వాళ్ళే టేకప్ చేస్తున్నారు. దానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యల గురించి మనము ఇక్కడ మన సైడ్ నుంచి రెవెన్యూ డివిజన్ సైడ్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి రెడ్ జోన్ అనేది రామలక్ష్మి పౌల్ట్రీ ఫార్మ్ పెదతాడేపల్లి ఉంది. దాని నుంచి 9 కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ కింద పెట్టడం జరిగింది. దీనికి వచ్చే మండల్లో విలేజెస్ కనుక చూసుకుంటే తాడేపల్లిగూడెంకి సంబంధించి చూస్తే వెంకటరామన్నగూడెం, రామన్నగూడెం, చిన్న తాడేపల్లి, జగన్నపేట, కడియద్ద, కృష్ణాపురం, కొండ్రుపోలు, ఎల్ అగ్రహారం, మెట్టువాపరగూడెం, కుంచనపల్లి, పడాల. అదే పెంటపాడు మండలంలో సంబంధించి చూస్తే జట్లపాలెం, మౌంజిపాడు, ఉమామహేశ్వరం, తాళముదునూరు, జువ్వలపాలెం, యానాలపల్లి, పెంటపాడు, దర్శిపర్రు. సో ఇది ఇంకా చెక్ పోస్టులు వచ్చేసి 5 చెక్ పోస్టులు అనేవి పెట్టడం జరిగింది. ఈ చెక్ పోస్టులు ఏంటంటే దెర్ మస్ట్ నాట్ బి ఎనీ మూమెంట్, ఎగ్స్ కానీ పౌల్ట్రీ కానీ ఏది కూడా ట్రాన్స్పోర్ట్ అటు ఇటు మూమెంట్ జరగకుండా చెక్ పోస్టులు అనేవి పెట్టాము. మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళకి ప్రొఫౌండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దానితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేశాము. వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్స్ ఏమైనా రిపోర్ట్ అయినా కానీ తగిన యాక్షన్ తీసుకోమని కూడా డిఎస్పీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చెక్ పోస్టులు చూసుకుంటే ఒకటి సాక్షి ఆఫీస్ దగ్గర, ఒకటి కడియద్ద,
పెంటపాడు జంక్షన్, వెంకటరామన్నగూడెం, పెద్ద తాడేపల్లి. చికెన్ కొంచెం అంటే ఏదైనా మనం కుక్ చేసినప్పుడు 100 degrees అబోవే మనం కుక్ చేస్తాము. ఏది భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరమేం లేదు. బికాస్ కల్లింగ్ ఆపరేషన్స్ కానీ ప్రాపర్ మెజర్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారమే స్టెప్స్ తీసుకొని మరి జాగ్రత్తలు అనేవి మనం రెవెన్యూ డివిజన్ చేపడుతున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా లార్డ్ ఆఫ్ లైఫ్లో కేక్ కటింగ్ అనంతరం అన్నదాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు మాట్లాడుతూ భవిష్యత్తులో ముల్లపూడి బాపిరాజు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఎరుబండి సతీష్, గొర్రెల శ్రీధర్, యువసేన సభ్యులు పాల్గొన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు గారి యొక్క జన్మదినం సందర్భంగా పడాల్లో వృద్ధాశ్రమంలోని అన్నదాన కార్యక్రమం, ఇక్కడ కొండయ్య చెరువు దగ్గర లార్డ్ ఆఫ్ లైఫ్లో పిల్లలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చిన్నపిల్లల మధ్యన ఆయన యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ కూడా ఈరోజే పిల్లల మధ్యన చేయడం జరిగింది. ఏదైతే బాపిరాజు గారు ప్రతి పేదవాడికి చేదోడు వాదోడుగా ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా మనం ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉండాలి. ఏదైతే మనల్ని నమ్ముకొని
ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండాలని చెప్పే నాయకుడు ముళ్ళపూడి బాపిరాజు గారు. అటువంటి బాపిరాజు గారి యొక్క జన్మదినాన్ని ఆయన ఏదైనా సరే సేవా కార్యక్రమాలు చేయాలి, 10 మందికి సహాయపడాలి, 10 మందికి ఉపయోగపడాలని మంచి లక్ష్యంతో ఉంటారు. కావున దాని గురించే ఈరోజు కేవలం సేవా కార్యక్రమాల రూపంగానే వృద్ధాశ్రమంలో కానీ, ఇక్కడ లార్డ్ ఆఫ్ లైఫ్లో కానీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా పిల్లలందరి మధ్యన కూడా ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ఒక సేవా రూపంగా చేయడం జరిగింది. తప్పనిసరిగా ఆయనకు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇంకా మరిన్ని పదవులు చేపట్టాలని మా ప్రీతమ నాయకుడు ముళ్ళపూడి బాపిరాజు గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని మా సోదరుడు అలాగే మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మా గొర్రెల శ్రీత గారి ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ భోజన కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు చిల్డ్రన్ లార్డు దగ్గర ఉన్న అనాథ పిల్లలందరికీ కూడా భోజనం కార్యక్రమం పెట్టడం, ఈ కార్యక్రమం నన్ను కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. ముళ్ళపూడి బాపిరాజు గారు రాజకీయ రంగంలోనే ప్రవేశించి అతి చిన్న వయసులోనే జడ్పీ చైర్మన్గా వెతికి పార్టీ క్యాడర్ని తన సొంత బిడ్డల్లాగా చూసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాకు తెలిసిన బట్టికి బాపిరాజు గారు అని చెప్పచ్చు. అలాంటి వ్యక్తి 2009లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రవేశించి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు చేస్తూ ఈరోజు కూడా పార్టీ వ్యక్తి ఎవరైనా సరే తన కష్టం అంటూ తన ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క కష్టం తీర్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముళ్ళపూడి బాపిరాజు గారు. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని నన్ను కేకడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా బాపిరాజు గారికి వెన్నంటూ ఉండే వ్యక్తి శ్రీధర్ గారు. తాడేపల్లిగూడెంలో ఏ కార్యక్రమం జరిగినా ఆయన ఎక్కడి నుంచి పిలుపు ఇచ్చినా సరే ఆ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం తన శక్తివంతం లేకుండా తన ఆ ప్రోగ్రామ్ సెట్ చేయడానికి ముఖ్యంగా కారకుడు మన శ్రీధర్ గారు. అలాంటి యొక్క వ్యక్తి మన బాపిరాజు గారు పుట్టినరోజు చేసుకుని మాకు ఆనందంగా ఉంది. మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మా అన్నయ్య గారైన శ్రీ ముళ్ళపూడి బాపిరాజు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జిల్లా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో భోజనాలు, అదేవిధంగా ఇలా కొండయ్య చరిత్ర లార్డ్ అండ్ లైఫ్ ఆశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అన్నీ కూడా సీతారామయ్య ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. బాపిరాజు గారు కొద్ది రోజుల్లో ఆయన మంచి ఉన్నత పదవులు పొందాలని, ఆయన ఎప్పుడు ఆరోగ్యాలతో సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం సబ్ డివిజన్లో పరిధిలో ప్రస్తుతం వరి పైరు పొట్ట దశలో ఉన్నందున ఆకుముడత తెగులు వచ్చే సూచనలు ఉన్నాయని ఏడీఏ మురళీకృష్ణ మంగళవారం టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ అధికారులు సూచనల ప్రకారం పురుగుమందులు వాడాలన్నారు. ఇష్టానుసారంగా పురుగుమందులు పిచికారీ చేస్తే పంట నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో తాడేపల్లిగూడెం మండలంలో 24,500 ఎకరాల్లో దాళవ వరి సాగు అవుతూ ఉంది. అలాగే పెంటపాడు మండలంలో 21,000 ఎకరాల్లోనూ, గణపురం మండలంలో 11,500 ఎకరాల్లోనూ దాళవ వరి సాగు అవుతూ ఉంది. మరి దీంట్లో ఇప్పుడంతా కూడా టెల్లరింగ్ నుంచి ప్యానికల్ ఇనిషియేషన్ స్టేజ్లో ఉంది. అంటే తాడేపల్లిగూడెం మండలంలో అక్కడక్కడ ముదురుగా వచ్చిన పొలాలకి పొట్టలు తగులుతూ ఉన్నాయి, అలాగే లేతగా వచ్చినాయి టెల్లరింగ్ స్టేజ్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎక్కువగా రైతు సోదరులందరూ కూడా పొట్టలు తగిలే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మొవ్వు ఆకు, ముడత, మొవ్వు ఈ రెండు కూడా తెగుళ్ళు రావడానికి ఆస్కారం ఉంది. మరి ఎండలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు దానికి అనుగుణంగానే మొవ్వు నివారణకు కెల్డాన్ పౌడరు 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయడం కానీ, లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు 3G గుళికలు ఎకరానికి 5 నుంచి 6 కేజీలు 1 ఎకరానికి వేసినట్లయితే ఈ మొవ్వు ప్లస్ ఆకుముడత రెండింటిని కూడా నివారించవచ్చు. అలాగే ఎక్కువ పురుగు మందులు కలిపి కొట్టొద్దు. యాక్చువల్గా ఏ తెగులు ఉందో ఆ తెగులకే మందు కొట్టాలి, ఏ పురుగు ఉందో ఆ పురుగుకే మందు కొట్టాలి. మనకి అంటే ఎక్కువ 11, 21 రకం ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి దుబ్బుకుళ్ళు రావడానికి ఆస్కారం ఉంది. మరి దానికి ఎక్కడైనా ఆశించినట్లయితే, అంటే ఇప్పుడు ఉన్నట్లయితేనే కొట్టాలి. ఎక్కడైనా ఆశించినట్లయితే దానికి అజాక్సిస్ట్రోబిన్ కానీ, అలాగే రైజోసిన్ కానీ, అలాగే హెక్సాకొనజోల్ కానీ స్ప్రే చేసినట్లయితే మనకి ఆ దుబ్బుకుళ్ళు అనేది కూడా కంట్రోల్ అవుతుంది. ఈ రెండే ముఖ్యంగా మనకు రావడానికి. దోమ రావడానికి ఆస్కారం లేదు. దోమ వస్తేనే మందు కొట్టండి.
దోమ రాకుండా మీరు విచ్చలవిడిగా పురుగు మందులు స్ప్రే చేయవద్దు. దయచేసి రైతు సోదరులందరికీ కూడా గమనించండి. మీ ఉత్పత్తి వ్యయం పెరుగుతూ ఉంది, అంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతూ ఉంది, రాబడి తగ్గిపోతూ ఉంది. రీసర్వే పనులను రైతుల సమక్షంలోనే చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన రూరల్ మండలం నవాబుపాలెంలో రీసర్వే గ్రౌండ్ ట్రూత్నింగ్ పనులను పరిశీలించారు. రీసర్వే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు రీసర్వేపై అవగాహన కల్పించాలని రైతుల అనుమానాలను జాయింట్ కలెక్టర్ నివృత్తి చేశారు. అధికారులు ముందస్తుగా నోటీసులు అందిస్తున్నారా అని రైతులను అడిగి ఆరా తీశారు. రైతులు రీసర్వే వద్దకు రావడం లేదని గ్రామ సర్వేయర్ జేసీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను, జిల్లా సర్వే అధికారి జాషువా, తహసీల్దార్ సునీల్ కుమార్, మండల సర్వే అధికారులు, వీఆర్ఓ, విలేజ్ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కుంచనపల్లిలో నిర్మలా రైస్ మిల్ పైకప్పు నుండి కార్మికుడు నల్లమిల్లి నాగేశ్వర్ రెడ్డి పడి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం జరిగింది. రైస్ మిల్పై కప్పు మీదున్న సోలార్ ప్లాంట్ క్లీన్ చేయడానికి వెళ్లిన కార్మికుడు నాగేశ్వర్ రెడ్డి మిల్లు పైకప్పు రేకు విరిగిపోవడంతో మిల్లు మిషనరీపై పడి మృతి చెందాడు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర్రాఘవులు విజయాన్ని కోరుతూ మంగళవారం ప్రజా సంఘాల నాయకులు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు పత్తి వీరాస్వామి, శివాజీ, ఎన్ నారాయణరావు, పి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలకు అండగా ఉండే అభ్యర్థిని గెలిపించాలని వీరు కోరారు. స్థానిక పాతూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న ఉంగుటూరు గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు సిరిమామిళ్ల పెద్దిరాజును పాఠశాల విద్యా కమిటీ, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సత్కార సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాశాఖాధికారి పి వెంకట్రావు మాట్లాడుతూ, పెద్దిరాజు వృత్తి పట్ల మంచి నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఆయన ఎక్కడ ఏ పాఠశాలలో పనిచేసినా ఆ పాఠశాలను విశేషంగా అభివృద్ధి చేసి ప్రజాభిమానాన్ని 100% పొందేవారని కితాబునిచ్చారు. అక్షరాస్యత కార్యక్రమంలోనూ, శానిటేషన్ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేగా రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందారని కొనియాడారు. విద్యా కమిటీ చైర్మన్ వల్లభనేని వెంకటప్రసాద్, గ్రామ పెద్దలు మాట్లాడుతూ, పెద్దిరాజు మాస్టర్ వచ్చాక పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు చేస్తూ విద్యా ప్రమాణాలను పెంచి పాఠశాల వైపు పేరెంట్స్, గ్రామస్తుల దృష్టి మర్చేలా పాఠశాలను తీర్చిదిద్దారన్నారు. పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ మట్టా రమాదేవి, గ్రామ పెద్దలు హనుమంతరావు, ఎస్ అప్పారావు, టీచర్లు దుర్గా మల్లీశ్వరి, ప్రశాంతి, సరోజిని, రామగోపాలరావు, సుభాషిణి, రాజేష్, చక్రవర్తి, అంగన్వాడీ టీచర్ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఆత్మబంధువుల సేవా సంఘం తరపున భవిత కేంద్రంలోని దివ్యాంగ విద్యార్థులకు మంగళవారం సేవా కార్యక్రమం చేశారు. ఆత్మబంధువుల సేవా సంఘం ప్రతినిధులు వెజ్జు దుర్గాప్రసాద్, పరశురామయ్య, ఉషాకిరణ్, ఇంద్రవాణిలు పాల్గొని విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రిని, క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. సంఘ సభ్యులైన జగదీష్ ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏబీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. పాఠశాల హెచ్ఎం జ్యోతి, భవితా కేంద్రం ప్రత్యేకోపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా వైద్యం మీద ప్రధానంగా మేము దృష్టి సారించి అనేక సేవా కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి మా సంస్థ తరఫున చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సుబ్బారావుపేట స్కూల్లో దివ్యాంగుల పిల్లల కోసం మేము కొంత మెటీరియల్ తీసుకురావడం జరిగింది. ఆ పిల్లలకి ఇచ్చి మా బాధ్యతగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఉంగూరు టోల్గేట్ మేనేజర్ జగదీష్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి మా ఏపీఎఫ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ సువర్చల సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజ తదితర పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
వేముడోలు మండలం పొలసానిపల్లికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు హంపీపీఠం సిద్ధాంతి కాశీభట్ల వీరవెంకట నాగేశ్వర ప్రసాద్ శాస్త్రి సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన అనారోగ్యానికి గురై కొద్ది కాలంగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కర్ణాటక హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం, జగద్గురు దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠం, శ్రీక్షేత్ర వల్లభాపురం పంచాంగకర్తగా ఆస్థాన సిద్ధాంతిగా సేవలందించారు. శాస్త్రి మరణానికి ఏలూరు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తోలేటి శ్రీనివాస్, సాయి శరత్ తదితరులు తీవ్ర సంతాపం తెలుపుతూ వారితో తీసుకున్న అనుబంధాన్ని తెలిపారు. వేముడోలు గాయత్రి బ్రాహ్మణ సంఘం వారు సంతాపం తెలిపారు. మన కృష్ణప్రసాద్ శాస్త్రి గారు సిద్ధాంతి గారు పోయారనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన అంత మనిషి యాక్చువల్గా ఒక వాస్తులో కానీ జాతకాలు చెప్పడంలో కానీ ఉన్న పట్టు నిజంగా ఎవరికీ లేదు. అసలు చాలా రీజనబుల్గా చాలా మంచిగా వచ్చి ఎవరు పిలిచి ఎవరు చేసినా మొత్తం ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి పొద్దు నుంచి రాత్రి సర్వీస్ చేసే మనిషి. ఇలాంటి మనిషి నిజంగా కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతి విషయంలో సేవ చేయడానికి ముందర ఉంటారు ఆయన. దేనికైనా డొనేషన్స్ కానీ, అలాగే మన బేవడలో బ్రాహ్మణ కళ్యాణ మండపం కట్టడం నుంచి కానీ ఆయన అన్ని విధాల ఒకటి కాదు, ఫస్ట్ నుంచి కూడా ఆయన రాజకీయ పరంగా కానీ లేదంటే సర్వీస్ పరంగా కానీ ఫస్ట్ నుంచి కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఇదిలో ఉండి అంత సేవ చేస్తూ వీరి వృత్తిని కూడా అందరికీ కూడా వాళ్ళ అబ్బాయికి కూడా నేర్పించి వాళ్ళ అబ్బాయి కూడా ఆయన కూడా మంచి పైకి వచ్చారు. ఆయన కూడా యాక్చువల్ చెప్పాలంటే ఆయన ట్రైనింగ్లో ఈయన కూడా బాగా వాళ్ళ అబ్బాయి కూడా బాగా వచ్చారు. కాబట్టి ఈయన గురించి చెప్పాలి అంటే అసలు మనం యాక్చువల్గా ఈరోజు మాట కూడా రావట్లేదు. చాలా బాధాకరమైన రోజు ఈరోజు. ఈయన పంచాంగకర్తగా, జ్యోతిష కేసరిగా ఆయన పొందిన బిరుదులు కానీ, ఆయన చేసిన సేవలు కానీ పంచాంగకర్తలకి వాళ్ళకి, అలాగే మన ద్వారకా తిరుమల ఆస్థాన సిద్ధాంతిగా ఆయన చేసిన సేవలు చాలా కొనియాడలేని సేవలు చేశారు ఆయన. మనం ఆయన గురించి మాట్లాడుకోవడానికి కూడా ఎప్పుడు ఏ చిన్న సలహా కావాలన్నా కూడా ఆయనే ఈ పోలసంపల్లి గ్రామానికే కాదు దాదాపు ఏలూరు జిల్లా వాస్తవులందరికీ కూడా ఏ చిన్న సలహా కావాలన్నా పెద్దలుగా పూజ్యులుగా ఆయన ఎప్పుడు విరాజిల్లారు. ఇవాళ ఆయన లేని లోటు మనం ఎవరు తీర్చలేంది పుడచలేంది. నిన్న ఉదయం ఆయన లేరు, ఇక మనకి కనపడరు, మనకు పెద్ద దిక్కు కోల్పోయాం తెలిసిన దగ్గర నుంచి కూడా చాలా బాధ, ఒక శూన్యం మా అందరి మొదల్లో కూడా ఏర్పడింది. అది ఇప్పుడు వచ్చినా కానీ ఆయన వ్యక్తిగా చూడటం అనేది చాలా బాధాకరమైన విషయం. హంపి విరూపాక్ష పీఠానికి కానీ ఎప్పుడన్నా పీఠాధిపతులు ఇక్కడికి వచ్చినా ఈయన ద్వారా ఆయన దర్శనం చేసుకోవటం, ఈయన ద్వారా ఆయనకు మా సేవలు అందించడం అనేది కూడా ఎప్పుడు కూడా చిరస్మరణీయం. ఆయన రాజకీయంగా చేసిన సేవలు కానివ్వండి, లేకపోతే సిద్ధాంతిగా చేసిన సేవలు కానివ్వండి, గ్రామానికి పెద్దలుగా ఉండి దిశానిర్దేశం చేసిన సేవలు కానివ్వండి కూడా ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంటాయి. ఎప్పుడు కూడా మా మదిలో ప్రసాద్ శాస్త్రిగా వదులుతూనే ఉంటారు. చేబ్రోలు పీహెచ్సీ పరిధిలో కొత్తగూడెం, పట్టింపాడు గ్రామాలలో మంగళవారం జరుగుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. డ్రైడే ఫ్రైడే పనుల అమలును పరిశీలించారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని కోరారు. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేహెచ్పి శ్రీనివాసరావు, అంగన్వాడీ కార్యకర్త రత్నకుమారి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గృహస్థులు కూడా ఈ యొక్క డ్రైడే ఫ్రైడే గురించి వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే గృహాల వద్ద నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో వారానికోసారి వాటిని క్లీన్ చేసుకోవడం ద్వారా డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అవుతుంది. అదేవిధంగా గృహాల లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ అవి వారానికోసారి క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క లార్వాజనక ప్రదేశాలని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి దీని ద్వారా మరి ఈ విధంగా చేయకపోతే కనుక దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, మలేరియా కానీ, చిగురుగున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా వైద్య బృందాలు వచ్చినప్పుడు మరి మీ యొక్క ఆరోగ్య పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని ఇచ్చినట్లయితే కనుక ప్రాథమిక పరీక్షలు డెంగ్యూ, మలేరియా మరి మీ గృహాల వద్ద చేయడం జరుగుతూ ఉంది.
కనుక ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కానీ హాస్పిటల్స్ కానీ వెళ్ళవసరం లేకుండా మీ గృహాల వద్దకే ఈ యొక్క వైద్య సౌకర్యాలన్నీ మరి దీనికి ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి సౌకర్యాలన్నీ కూడా మీరు దీన్ని తీసుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీసర్లో మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.